ఈశాన్య డోర్ ఉన్నప్పుడు బాగుండే, మధ్య ద్వారం మార్చిన తర్వాత బాగలేదు అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడారు యూట్యూబ్లో. నేను ఒక చిన్న బచ్చాగాన్ని కాదు, నేను ఒక చిన్న వాస్తు కన్సల్టెంట్, ఒక కొత్తగా మార్కెట్లోకి వచ్చి వాస్తు చెప్తాను తిరిగేటోని కాదు. నేను ఒక ప్రొఫెషనల్. కేవలం ఒక హరివాస్తు మీద పగతో నేమ్ అండ్ ఫేమ్ డ్యామేజ్ చేసే ఉద్దేశంతో ఏదో ఒకటి తీసుకొని ఒక కాన్సెప్ట్ మీద వీడియో చేయాలి. దాని తప్ప వాళ్ళకి వేరే పని పాట లేదు. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు కోలార్ ఏరియా, చింతామణి ఏరియాకి సంబంధించి మనం మురళి గారి దగ్గరకు వచ్చాం. సో రీసెంట్గా మనకేంటంటే కంప్లీట్ ఈయనకు సంబంధించిన ఒక వీడియో అనేది వైరల్ అవ్వడము, దాని లోపల నేను ఏదో ఫీజు తీసుకున్నాను, దాని తర్వాత ఫీజు తీసుకున్న తర్వాత నేను ఇక్కడికి విజిట్ చేశాను, ఆ విజిట్లో అసలు వీళ్ళకు ఎలాంటి మార్పులు ఇవ్వలేదు, ఆ మార్పులు అనేవి వీళ్ళకి అసలు ఎలాంటి ఫలితం ఇవ్వలేదు అని చెప్పి చాలా కామెంట్స్ కానీ కొంతమంది యూట్యూబర్స్ వీడియోస్ పెట్టడం లాంటివి చేశారు. సో చాలామందికి అయితే ఆ విషయం తెలిసింది, రైట్. అయితే నిజంగా నేను ఇక్కడ అసలు ఎలాంటి కరెక్షన్స్ ఇచ్చాను, ప్లస్ ఆ కరెక్షన్స్కి సంబంధించిన కారణాలు ఏంటి, నెక్స్ట్ కరెక్షన్స్కి బిఫోర్ వాళ్ళ పరిస్థితి ఏముండే, కరెక్షన్స్ తర్వాత ఏంటి, మరి వాళ్ళు కరెక్షన్స్ చేసిన తర్వాత కూడా రిజల్ట్ రాలేదు అన్నారు, మరి రిజల్ట్ రాకపోతే వాళ్ళకు ఆల్టర్నేట్ రెమెడీ నేను ఏం చెప్పాను, నెక్స్ట్ అది మీరు పాటించారా లేదా, ప్లస్ ఇంతకుముందు చేసిన కరెక్షన్స్ మొత్తం కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను, ప్లస్ ఇప్పుడు వీళ్ళు ఏం కరెక్షన్స్ చేయాలి అనేది కూడా నేను ఇదే వీడియోలో చూపిస్తాను. ఇంతే కదండి మీకు కావాల్సింది? అంతే సార్. ఏమమ్మా, క్లియరా? రైట్. సరే, ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న మాట్లాడదాం. ఆ రోజు నేను మీకు ఇది ఇచ్చాను, ఇదే పేపర్ కదా నేను ఇచ్చింది, క్లియరా? రైట్. సో మొట్టమొదటి పాయింట్ అయితే నేను ఒకటి చెప్తాను. ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ కంప్లీట్గా చాలామంది అడిగిన ప్రశ్నలకు కానీ వీడియోలకు సంబంధించిన ప్రశ్నలకు కానీ ఇక్కడ మొత్తం ప్రశ్నలు అనేవి ఉన్నాయి దీంట్లో. సో ఇందులో కాకుండా ఇంకా మీరు 10-20 ప్రశ్నలు అడిగినా నేను సమాధానం ఇస్తాను. ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 30 ప్రశ్నలు అనేవి ఉన్నాయి. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మాకు ఇంతకు ముందు బాగుండే అని చెప్పి మీరు చెప్పిండ్రు, రైట్? అది మరి మీకు బాగున్నప్పుడు అసలు విజిట్ ఎందుకు తీసుకుంటారు మీరు? ప్రేక్షకులారా గుర్తుపెట్టుకోండి పాయింట్. వీళ్లకు నేను వచ్చిన తర్వాత డోర్ మార్చిన తర్వాత బాగలేదు అన్నారు వీళ్ళు, రైటా? మరి ఇంతకుముందు బాగుంటే మరి మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఆయన ఫోన్ చేసి, సార్ మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్గా ఏదైతే మీకు ప్రీవియస్ ఉందో అది మాత్రమే మీకు కంటిన్యూ అయింది, నేను వచ్చిన తర్వాత మైనస్ అనేది కాలేదు. ఇది రైటా రాంగ్ అమ్మా? మనస్ఫూర్తిగా చెప్పు. రైటే కదా? సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు సమస్య ఉంది కాబట్టి మీరు మా హరివాస్తుని సంప్రదించారు. నేను వచ్చి ఏం చేస్తా, నేను ఊరికే వచ్చి డబ్బులు తీసుకొని పోను కదమ్మా. నేను వస్తా, మీ ఇల్లంతా చూస్తా, ఏం మార్పులు చేస్తే మీకు బాగుంటుంది అది నేను చెప్తా, రైటా? రైట్. వీళ్లకు ఏం మార్పులు చెప్పాను నేను చివర్లో మొత్తం వీడియో మొత్తం చూపించి లైవ్గా మీకు అక్కడ ఏం కరెక్షన్ చేశారో కూడా చూపిస్తాను, క్లియర్ అమ్మా? రైట్. రెండో ప్రశ్న, సో ముందు అన్నదమ్ములు బాగుండేనంట, ఇప్పుడు మరి అని ప్రశ్నించారు. సో యాక్చువల్గా మురళి గారు మనల్ని పిలిపించింది ఏంటంటే ఇంటికి సంబంధించి, ఇక్కడ ఇల్లు డివైడ్ చేయడంలో కానీ, ఇంటిని విడగొట్టడంలో కానీ, ఇంటిని తెంపడంలో కానీ నేనేమన్నా చెప్పినా? వాళ్ళ ఇల్లు తెగిపోవాలి, వాళ్ళ ఇల్లు కట్ చేసేసేయండి, వాళ్ళని దూరం ఏమైనా చెప్పినా నేను? మీకు రిజల్ట్ రావాలంటే గ్యాప్ ఉండాలని చెప్పి, ఎస్, అప్పుడు జాయింట్ ఉండి మీరేం చెప్పినంటే, సార్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారంటే గ్యాప్ పెట్టి కట్టుకోండి అన్న. నేను ఇంతే కదమ్మా చెప్పింది. మంచిది, నిజమమ్మా. పోనీ ఏ వాస్తు వ్యక్తి అయినా గ్యాప్ లేకుండా జాయింట్ కడితే మీకు మంచిది అని చెప్తే
నేను మాట్లాడుతున్నాను. అందుకే అసలు గ్యాప్ పెట్టేసి కట్టుకోమన్నాము. సో వాళ్ళు కడుతున్నారు కాబట్టి నేను గ్యాప్ పెట్టి కట్టుకుంటే మంచిది అని చెప్పిన. ఇదండి ఒరిజినల్. మరి ఎవరు ఏం మాట్లాడారు మీరు ఇప్పుడు తెలుసుకోండి. ఈ రెండో ప్రశ్న కరెక్టేనమ్మా క్లియర్గా? ఇంకోటి, ముందే మా అన్నదమ్ములు బాగుండే అన్నారు. మీరు ముందు బాగుండే ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏమన్నా చెడిపోయిందమ్మా? నేను వచ్చి మీకు మంచి చేయడానికి నా ప్రయత్నం ఉంటుంది, కానీ మీ అన్నదమ్ములు ఏమన్నా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినానా? ఆ రోజు కూడా మీ అందరితో మాట్లాడినానా? మాట్లాడి అందరు కలిసిమెలిసి ఉండాలనయా అని చెప్పినానా? అంటే నేను చెడగొట్టేటోన్లాగా కనిపించినమ్మా? కరెక్టేనా? సో వచ్చిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది అర్థమైందా? కరెక్టా రాంగ్ అమ్మా? కరెక్ట్. ఇప్పుడు మూడో ప్రశ్న, డిగ్రీల ప్రకారం చూడలేదు అన్నారు. రైట్ అమ్మా? రైట్. కరెక్టే కదా? రైట్. ఇప్పుడు డిగ్రీల ప్రకారం చూడాలంటే నా దగ్గర ఒక అసిస్టెంట్ ఉండే, ఆయన ఎప్పుడు తన మెడలో కాంపాస్ పట్టుకొని తిరుగుతాడు. అర్థమైందా? ఆయన ఇంటికి రాగానే కాంపాస్ పడతాడు. నేను ఒక చిన్న బచ్చాగాన్ని కాదు, నేను ఒక చిన్న వాస్తు కన్సల్టెంట్, ఒక కొత్తగా మార్కెట్లోకి వచ్చి వాస్తు చెప్తాను తిరిగేటోని కాదు. నేను ఒక ప్రొఫెషనల్ని. అర్థమైందా? ఇదే ప్రశ్న నాకు మహబూబ్ నగర్లో, ఆయన పేరు గుర్తులేదు కానీ ఆయన కూడా వేసిండు. ఎక్కడ వేసిండు? యూట్యూబ్లో కామెంట్ పెట్టిండు. మీ ఆయన లాగా ఈయన కూడా యూట్యూబ్లో కామెంట్ పెట్టిండు. దానికి సమాధానం వీడియో అప్పుడే చేసేస్తాను. నేను ఒక చిన్న పిల్లగాన్ లాగా, ఒక్క నిమిషం, నేను ఏదో చిన్న పిల్లగాన్ లాగా వీడికి వచ్చి కాంపాస్ పట్టుకొని మీ ఇంటి ముందు షో చేయను. డిగ్రీలకు సంబంధించి మనం ఏదైతే చెక్ చేయాలో కేవలం నేను ఫోన్ ఓపెన్ చేస్తాను. ఈ ఫోన్ ఓపెన్ చేసి మీ లొకేషన్, ఇప్పుడు ఇక్కడ ఉన్నా నేను లొకేషన్లో, జస్ట్ నేను ఈ మన 0 degrees క్లిక్ చేయంగానే మీ ఇల్లు ఆగ్నేయానికి తిరిగిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది నాకు. ఇప్పుడు క్లారిటీ లేదు. యాక్చువల్గా మీకు ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు క్లారిటీ లేదు. ఇక ఆగ్నేయానికి తిరిగిపోయింది. ఇక ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది నాకు. నేను జస్ట్ ఇది చూసి చెప్తా. సో నాకు ప్లాన్స్ అనేవి చూడమ్మా, ఒకటి USA నుంచి వస్తాయి, ఆస్ట్రేలియా నుంచి వస్తాయి, జర్మన్ నుంచి వస్తాయి, ఎక్కడెక్కడో విదేశాల నుంచి వస్తాయి. అక్కడికి వెళ్ళి కాంపాస్ పట్టి చూస్తారమ్మా? కేవలం నా కంప్యూటర్ ఓపెన్ చేసి మీరు పెట్టిన లొకేషన్ తీసుకొని నేను శాటిలైట్ ద్వారా చెక్ చేసేస్తాను. నేను ఇక్కడ రాగానే ఆడ నుంచొని ఫస్ట్ ఫోన్ పట్టుకుంటా. ఆ రోజు పట్టుకున్నా, గుర్తుందమ్మా? గుర్తుందా? ఆ ఫోన్లో ఏం చూసుకున్నాను? ఎవరితో చాట్ చేసుకున్నా అనుకుంటుండ్రా? మాకు తెలియదు సార్, అది మీకు తెలియదు. కాకపోతే మా ఉద్దేశం ఏముంటుంది అంటే, ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే మీది ఆటోమేటిక్గా ఆగ్నేయానికి తిరిగింది. ఆగ్నేయానికి తిరిగినప్పుడు మీ ద్వారము ఖచ్చితంగా ఈశాన్యంలో పెట్టాల్సిన పని లేదు. అర్థమైందా? మా మధ్య ద్వారం పెట్టొచ్చు, బట్ దీని కండిషన్ ఏంటంటే ఉత్తరంలో దక్షిణంలో ద్వారం ఉండాలి. ఆ రోజు ఈ పాయింట్ చెప్పిన, గుర్తుందా? కానీ మీకు ఇటుపక్క క్లోజ్ అయిపోయింది, ఇటు ఒక్కటే ఉంది. అది ఇక్కడ సమస్య. ఎందుకంటే మీ దాంట్లో చెయ్యలేకపోతున్నాం. మధ్య ద్వారం డిగ్రీలో తిరిగినప్పుడు పెట్టొద్దు అనేది ఎక్కడ లేదు. దాని పాయింట్ వస్తుంది, అప్పుడు మాట్లాడతాను. సో ఇప్పుడు 3 ప్రశ్నలు అయిపోయినాయి. ఇప్పుడు 4వ ప్రశ్న, ఆగ్నేయం డోర్ పెట్టించామంట. రైట్. ఇప్పుడు ఈ ఇల్లు వచ్చేసేసి ఆగ్నేయానికి తిరిగింది. మీరు ఆగ్నేయానికి తిరగని, ఈశాన్యానికి తిరగని 90 degrees ఉండండి. ఇల్లు అనేది ఖచ్చితంగా మనం ఇలా కట్టినప్పుడు నోరు ఎట్లయితే సెంటర్లో ఉంటుందో అలాగే ద్వారం కూడా సెంటర్లోనే ఉండాలి. ఎక్కడ మనకున్నా నోరు ఒకటే. ఇప్పుడు నేను ఒకటే చెప్తానమ్మా, నన్ను చూడు. నేను ఇప్పుడు ఈశాన్యాన్ని చూస్తున్నా, నా నోరు ఎటుందమ్మా? ఇటే ఉంది. నేను ఇటు చూస్తే, ఇప్పుడు ఇటు చూస్తే, ఇప్పుడు మీ ఇల్లు ఆగ్నేయానికి తిరిగింది అనుకో, నోరు కూడా ఆగ్నేయానికే చూస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ అట్లా కాకుండా ఆగ్నేయానికి తిరిగినప్పుడు ఈ నోరు తీసుకుపోయి ఇటు పెట్టాలన్నా, ఇట్లా 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 పెట్టాలా? నేను మీరు అట్లానే పెట్టిండ్రు. అర్థమైందా? ఈశాన్య ద్వారము దరిద్రము. ఇప్పుడు మీ వీడియోలో మళ్ళా చెప్తున్నా, అర్థమైందా? ఈశాన్యంలో ద్వారం పెట్టాలని ఏ శాస్త్రంలో లేదు. కేవలం ఈశాన్యం నుంచి 2వ స్థానంలో డోర్ పెట్టవచ్చు. సబ్ డోర్, అది మెయిన్ డోర్ కాదు. క్లియరా? మెయిన్ డోర్ అనేది తూర్పులో 3, 4, 5 స్థానాలు ఇంటిని బట్టి. అర్థమైంది కదా? రైట్. సో డిగ్రీలకు లేనప్పుడు డోర్ అనేది సెంటర్లో పెట్టొద్దు అని మాట్లాడారు. రైట్ కదా? సరే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? రైట్. నెక్స్ట్, బాత్రూమ్ జాయింట్ తీసేసామంట. అయితే
మనం జాయింట్ తీపిచ్చామంటారు, మీరు అక్కడే కూర్చోండి. దీంట్లో మనం కార్నర్ జాయింట్ తీపిచ్చాము అని చెప్తున్నారు, రండి. సో ఇప్పుడు లోపలికి వచ్చేటప్పుడు ఇది మనకు మెయిన్ ఇంటికి సంబంధించిన గోడ, ఇది ఇంటి గోడ. సో మన ఇంటి గోడకు ఈశాన్యం వైపైన ఆగ్నేయం వైపైన అసలు ఎలాంటి మూలలు పెరగకూడదు. ఇక్కడ చూడండి ఇది. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఇంటి మూలలు ఎప్పుడు జాయింట్ లేకుండా క్లియర్గా ఇట్లా ఓపెన్ కావాలనే కండిషన్లో ఇక్కడ జాయింట్ తీపిచేస్తాం. అదే క్రమంలో ఈ ఇంటికి సంబంధించిన ఇక్కడ ఆగ్నేయ మూల నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా మీరు గమనిస్తే ఇక్కడ మొత్తం జాయింట్ కూడా కట్టేశారు. అప్పుడు ఆగ్నేయం ఇలా పెంపు దోషం అనేది వస్తుంది. ఇట్లా చూస్తున్నారు కదా, పెంపు దోషం ఇది. సో ఈ పెంపు దోషాన్ని ఇక్కడ ఓపెన్ క్లియర్గా చేసేస్తాం. ఇది మరి ఇది రైటా రాంగ్ అనేది మీరు ఒకసారి కామెంట్లో మాకు తెలియజేయండి. ఇది 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. సో పూర్తి ఆగ్నేయంలో ఇంటికి జాయిన్ చేసి ఇక్కడ బాత్రూమ్ కట్టేశారు మెట్ల కింద. సో ఇది రైటా రాంగా మీరే చెప్పండి. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్తాం. ఈశాన్యంలో జాయింట్ అనేది తీపిచ్చాము అని చెప్తున్నారు. సో ఈశాన్యంలో జాయింట్ అనేది దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఆగ్నేయంలో మూల పెరగకుండా అక్కడ కూడా జాయింట్ తీపిచ్చేస్తాం, ఇదైతే క్లియర్. నెక్స్ట్ ఈశాన్య ద్వారం ఉండొద్దు అన్నారు. ఈశాన్య ద్వారం దరిద్రం, ఇక క్లియర్గా పాయింట్ కూడా రాసేసిన. ఈశాన్య ద్వారం అనేది 100% ఒక దరిద్రమే, అదొకటి రాసి పెట్టేసుకోండి. మూల ద్వారాలు ఎప్పుడూ కూడా పెట్టకూడదు. కనీసం ఒక 3-4 అడుగులు వదిలేసి పెడితే అట్లీస్ట్ మీకు బెనిఫిట్ అని మాట్లాడతాను. సో ఇప్పుడు అసలు ఈశాన్య ద్వారం ఎందుకు తీపిచ్చాము అంటే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయండి. ఈ ఇంటికి సంబంధించిన మూలకు ద్వారం ఉంది, అక్కడ కార్నర్ లో డోర్ ఉంది. సో దాని ఆపోజిట్ లో ఇది ఒక పెద్ద సంప్ అండి. ఇది ఇక్కడ నుంచి ఇదంతా పెద్ద సంప్. ఇది మెయిన్ డోర్ ముందు సంప్ అనేది పెట్టొచ్చా లేదా నాకు మీరైనా చెప్పండి. సో సంపుకి సంబంధించిన వివరాలలో మెయిన్ డోర్ ముందు ఉండొద్దు అనేది 100% అన్ని శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. సో ఇదేదైతే మీరు సంపు చూస్తున్నారో ఇదంతా పెద్ద సంపు, దీని ఆపోజిట్లో డోర్ ఉండే. మరి నేను ఈ సంపు తీస్తారా అంటే మాకు యూజబుల్ సార్ అన్నారు, కాబట్టి డోర్ని ఖచ్చితంగా మార్చాలి కాబట్టి మార్చేసాను. అప్పుడు ఇక్కడ చూడండి, మెట్లు కూడా కంప్లీట్గా ఇక్కడ వరకు వచ్చేసాయి. ఈ పాయింట్ వరకు మెట్లు ఉన్నాయి కాబట్టి మెట్లను పెరికించేసి ఇక్కడ డోర్ అనేది పెట్టేసాం, దాని ముందు ఏమీ లేకుండా. సో నెక్స్ట్ మనం ఇక్కడ చేసింది ఏంటంటే డోర్ ఆపోజిట్ క్లియర్ ఓపెనింగ్ ఎండ్ వరకు పెట్టాం. బట్ బ్యాక్ సైడ్ ఇప్పుడు వేరే కరెక్షన్ వాళ్ళు చేశారో నేను చూపిస్తాను. సో ఇదండి ఎందుకు ఇక్కడ ఈశాన్య ద్వారానికి సంబంధించి ఎందుకు మార్చామనేది ఒక పాయింట్. సో ఈశాన్య డోర్ ఉన్నప్పుడు బాగుండే, మధ్య ద్వారం మార్చిన తర్వాత బాగలేదు అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడారు యూట్యూబ్లో. మీ ఇంటికి వచ్చిన ఆయన మాట్లాడింది కదమ్మా, రైట్. ఈశాన్య ద్వారం అప్పుడు ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది, డెవలప్మెంట్ అనేది లేదు. ఇది రైటా రాంగా? అప్పుడు అట్లా ఉండి ఇప్పుడు అట్లనే ఉంది కదా, 2 సేమ్ ఉన్నాయి, ఒకటేనమ్మా. నేనైనా కూడా గుర్తుపెట్టుకో, ఒక 10-15 ఇండ్లకి పోయినా, ఆ ఇండ్లల్లో ఈశాన్యంలో టాయిలెట్స్ ఉన్నాయి. ఈశాన్యంలో టాయిలెట్స్, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సమస్య ఉందా అంటే మాకు ఎవ్వరికి ఏం లేదు, ఉండొచ్చు అని చెప్పేసి నేను ఎందుకు ముడతానమ్మా, అర్థమైందా? సో మరి కేవలం ఒక హరివాస్తు మీద పగతో లేదంటే నేమ్ అండ్ ఫేమ్ డ్యామేజ్ చేసే ఉద్దేశంతో ఏదో ఒకటి తీసుకొని ఒక కాన్సెప్ట్ మీద వీడియో చేయాలి, దాని తప్ప వాళ్ళకి వేరే పని పాట లేదు. పని పాట ఉన్నోడేమో వాడి పని చేసుకుంటాడు, 10 మందికి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు మీ దగ్గర హెల్ప్ చేయడానికి వచ్చిందా లేదా అది కూడా ఇప్పుడు మాట్లాడతాను, ఓకేనా? రైట్. సో నెక్స్ట్ సెంటర్ డోర్ మార్చిన తర్వాత అయితే వీళ్ళకు ఇంతకుముందు ఎలాగుండేనో సేమ్ అలాగే ఉండే. సో దాంట్లో ఎలాంటి తేడా లేవు.